వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ముందుగా పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు విశ్వంబర, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, వెలుగు, సాక్షి, ఈనాడు దినపత్రికలోనే మరి ఏ దినపత్రికలో ఏ వార్తలు అనేది మనం మొదటగా చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనం విశ్వంబర దినపత్రిక చూసుకుందాం. విశ్వంబర దినపత్రిక చూసినట్లయితే మనకి ఫస్ట్ ప్రధాన హెడ్లైన్ అంటే ప్రధాన ప్రతిపక్ష నేత హోదా గల్లంతవుతుంది అనేది మనకి ఇచ్చారు. అయితే అది క్వశ్చన్ మార్క్ పెట్టారు, అవుతుందా లేదా, ఏంటి అసలు ఏం జరుగుతుంది అనే దానికి సంబంధించి మనకి ఇక్కడైతే ఇవ్వటం జరుగుతుంది. రేవంత్తో కేసీఆర్కి పొంచి ఉన్నటువంటి కొన్ని ప్రమాదాలు అంటూ కూడా మనకి ఇవ్వటం జరుగుతూ ఉంది. అంటే ప్రధాన హెడ్లైన్గా అయితే మనకి విశ్వంబర దినపత్రికలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మరొక వార్త మనం చూసినట్లయితే చంద్రబాబుతో పోటీ పడతా అంటూ కూడా ఇక్కడ మనకి మరొక వార్త అయితే సంచలనంగా కనిపిస్తుంది. ఎవరు ఏంటి అనేది కూడా మనం డీటెయిల్గా చూద్దాం. అలాగే ఇక రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేందుకు కూడా యత్నాలు చేస్తున్నారు అంటూ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ కూడా చెప్తూ ఉన్నారు. మరి రాష్ట్రాన్ని అంతా కూడా తాకట్టు పెట్టే ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్స్ అయితే, ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సర్కార్ అంటూ కూడా మనకి మాజీ మంత్రి కేటీఆర్ కూడా చెప్పడం జరుగుతుంది. సో వాటికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. అలాగే సింగరేణిపై బీఆర్ఎస్ది విచిత్ర వాదన కనిపిస్తుంది అంటూ కూడా మరి సింగరెడ్డి బొగ్గు గనుల కార్మికుల శాఖ మంత్రిగా నియమితులైన కిషన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా వివరణ ఇద్దాం. అలాగే ఇంకా దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చూద్దాం. అయితే ఇంకొక వార్త మనం చూసినట్లయితే నీట్ వివాదంపై ఉన్నత స్థాయి కమిటీ వేయాల్సిందే అంటూ కూడా భీష్మించు కూర్చున్నటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, అలాగే ఏఐటియుఎఫ్ అధికారులు, ఇంకా ఇతరత్ర అంటూ కూడా మనకి ఇవ్వటం జరుగుతుంది. సో దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూద్దాం. ఇక రాష్ట్రాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలి అంటూ కూడా అనేక మంది మంత్రులు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు. అలాగే కార్లకు నో జిఎస్టీ అంటూ కూడా, బ్యాటరీ కార్లు ఏవైతే ఉంటాయో వాటికి నో జిఎస్టీ అంటూ కూడా చెప్తున్నారు. అంటే రాష్ట్రాల అభివృద్ధికి తోడ్పాటుకి ఇది ఒక చిహ్నం అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూద్దాం. ఇక పంటలు సాగు చేసేది ఎట్లా, తెలంగాణలో అడుగంటినటువంటి ప్రాజెక్టులన్నీ చూస్తూ మరి కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి రైతన్నలు అంటూ కూడా మనకి ఇచ్చారు. అయితే ఎక్కడ చూసినా కూడా ప్రాజెక్టులు అన్నీ కూడా అడుగంటిపోయినాయి. ఒక చుక్క నీటి చుక్క అనేది లేకుండా అడుగంటిపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణలో మరి పంటలు సాగు చేసేది ఎలా అంటూ కూడా మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ అయితే పెట్టారు. సో దానికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ చూద్దాం. సో మొదటిగా మనమైతే మొదటి డీటెయిల్స్ అంటే మన ప్రధాన ప్రతిపక్ష నేత హోదా గల్లంతు అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం చూసినట్లయితే విశ్వంబర దినపత్రికలో చూద్దాం. రేవంత్తో కేసీఆర్కు పొంచి ఉన్నటువంటి ప్రమాదాలు అంటూ కూడా ఇచ్చారు. శాసనసభ మండలిపై చెయ్యి సాధించేలా స్కెచ్ వేస్తున్నారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. అలాగే ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఓడబీకేలా వ్యూహాలు కసరత్తు చేస్తున్నటువంటి ప్రజెంట్ సర్కార్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే టార్గెట్ 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి అంటూ కూడా ఇచ్చారు. అలాగే నాటి కేసీఆర్ వ్యూహాల్ని అమలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి కూడా, ఒకప్పుడు కేసీఆర్ ఏదైతే చేశారో అదే దారిలో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా నడుస్తున్నారు అనేది అయితే ఇక్కడ మనకి క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. సో అలాగే ఇప్పటికే 4 ఎమ్మెల్యేలు చేరిక, మరో 20 మంది కూడా క్యూలో ఉన్నారు. బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్లో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు అంటూ కూడా చెప్తున్నారు. మొత్తంగా అయితే ఒకప్పుడు కేసీఆర్ చేసిన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క ఎమ్మెల్యేని, ఎమ్మెల్సీల అందరినీ కూడా మరి బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకోవడం ఎలా అయితే జరిగిందో, అందరూ కూడా బీఆర్ఎస్లోకి చేరికలు ఎలాగైతే జరిగాయి అధికారంలో ఉన్నప్పుడు, సో ఇప్పుడు కూడా యాజ్ ఇట్ ఈస్గా రేవంత్ రెడ్డి అదే అడుగులు వేస్తున్నారు అంటూ కూడా ఇప్పటికే 4 ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఇప్పటికే 4 ఎమ్మెల్యేలు చేరారు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలోకి. ఇంకో 20 మంది కూడా క్యూలో ఉన్నారు చేరికలు జరగడానికి అంటూ కూడా ఇచ్చారు. మొత్తంగా అయితే బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా కాంగ్రెస్లో విలీనం చేసే దిశగా కూడా అడుగులు వేస్తున్నారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మొత్తంగా అయితే ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కూడా గల్లంత అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేది అయితే మనకి క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. మన విశ్వంబర దినపత్రికలో చట్టసభల్లో కేసీఆర్కు చాలా ప్రమాదాలు అయితే పొంచున్నాయనే సంకేతాలు కూడా కనబడుతున్నాయి అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అలాగే ఇక కేసీఆర్ విషయంలో అధికార పార్టీ టార్గెట్ ఏంటంటే అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కనీయకూడదని వ్యూహంలోని రేవంత్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు రేవంత్ రెడ్డి అంటూ కూడా, ఒకప్పుడు కేసీఆర్ ఇదే బాటలో నడిచారు కాబట్టి ఇప్పుడు అదే బాటలో నేను కూడా నడుస్తున్నా అన్నట్లుగా రేవంత్ రెడ్డి యొక్క చర్యలు ఉన్నాయి అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. సో అలాగే
ఎన్నికల్లోని బీఆర్ఎస్ తరపున 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. దీంతో కేసీఆర్ కు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా దక్కింది. అయితే ఇప్పుడు అది కూడా దక్కకుండా చేసే ప్రయత్నాలు అయితే రేవంత్ రెడ్డి చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నాలు జరుగుతుంది. ఆల్రెడీ నలుగురిని అయితే కొనేశారు. నలుగురు అయితే చేరికలు కూడా జరిగాయి. ఇంకో 20 మంది కూడా లైన్లో ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా ప్రతిపక్ష హోదా కూడా ఉండకపోవచ్చు అనేది అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే ఇక ఈ హోదాను కూడా ఓడబెరికేయాలన్నదే రేవంత్ రెడ్డి టార్గెట్ గా పెట్టుకున్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా అయితే సీఎం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ బాట అయితే నడిచారో అదే బాటలో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా నడుస్తున్నారు. అసలు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఉండకుండా చేయడమే నా ప్రధాన కర్తవ్యం, నా లక్ష్యం అన్నట్లుగా ఆయన ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. సో అలాగే ఇక మరొక వార్త మనం చూసినట్లయితే చంద్రబాబుతో పోటీ పడతా అంటూ ఇకపై నేను అధికారులు 18 గంటలు పనిచేస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు. అభివృద్ధి సంక్షేమ బాటలోనే సంక్షేమంలో తెలుగు రాష్ట్రాలు పోటీ పడాలని చెప్పేసి 1000 ఎకరాల్లో హెల్త్ టూరిజం హబ్ను ఏర్పాటు చేస్తామంటూ కూడా ప్రపంచ దేశాల నుంచి ఎవరు వచ్చినా వైద్యం అందాలి అంటూ కూడా చెప్తున్నారు. బసవతారకం ఆసుపత్రికి ప్రభుత్వం అండగా ఉంటుంది. క్యాన్సర్ ఆసుపత్రి 24వ వార్షికోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి అనేక విషయాలను షేర్ చేసుకున్నారు. నేను కూడా ఇక నుంచి సీఎం చంద్రబాబు తోటి మరి ఏపీ సీఎం చంద్రబాబు తోటి పోటీ పడతాను. ఆ విధంగా తెలుగు రాష్ట్రాలు రెండింటిని కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లేలా చేస్తాము. ఇకపై అధికారులు కానీ నేను కానీ 18 గంటల వరకు పనిచేస్తాం. ఉన్న 24 గంటల్లో 18 గంటలు పనిలో చేస్తాము అంటూ కూడా ఆయన చెప్తున్నారు. ప్రపంచ దేశాల నుంచి ఎవరైనా సరే ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళందరికీ కూడా సరైన వైద్యాలు అందే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయాలి. ఆ విధంగా తెలుగు రాష్ట్రాలు కూడా ఉండబోతున్నాయి అంటూ కూడా ఆయన చెప్తున్నారు. మొత్తంగా అయితే ఏపీ సీఎం ఇక్కడ అంతా కూడా కలిసికట్టుగా పనిచేస్తాము, 18 గంటలు పనిచేస్తాము అంటూ కూడా చెప్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి. అలాగే ఇక సింగరేణిపై బీఆర్ఎస్ ది విచిత్ర వాదన అంటూ కిషన్ రెడ్డి చెప్తున్నారు. సింగరేణిని ప్రైవేటీకరించే ఆలోచన కేంద్రానికి అసలు లేనే లేదు అంటూ కూడా కిషన్ రెడ్డి చెప్తున్నారు. కానీ కిషన్ రెడ్డి బొగ్గు గనుల శాఖ మంత్రిగా నియమితులయ్యారు. కానీ ఇప్పుడైతే నీటి పరీక్షల్లో జరిగినటువంటి వివాదంపై కూడా కొన్ని వాదనలు అయితే వినిపిస్తున్నాయి. కిషన్ రెడ్డికి బొగ్గు గనుల సింగరేణిపై ఉన్నటువంటి ఆసక్తి, మరి నీటి పరీక్షల్లో విద్యార్థులందరికీ కూడా మరి నీట్ లీకేజ్ పేపర్పై శ్రద్ధ ఏమాత్రం లేదు. బొగ్గు గనులపై ఉన్నటువంటి శ్రద్ధ కనీసం విద్యార్థుల జీవితాలు ఆగమవుతుంటే కొంచెం కూడా వాళ్ళ జీవితాలపై ఎంత కూడా లేదు కిషన్ రెడ్డికి అంటూ కూడా పలువురు ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక అవినీతిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండే అంటూ కూడా దొంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఒకప్పుడు బీఆర్ఎస్ కూడా ఇదే పాలన కొనసాగించింది. కనీసం ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమైనా మరి ప్రజల పాలనగా ఉంటుందేమో అంటే అది కూడా మరి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా బీఆర్ఎస్ పరిపాలించిన విధంగానే పరిపాలిస్తున్నారు. కానీ ఒక్కరు కూడా కనీసం ప్రజల యొక్క పాలన అందించే రీతిలో అయితే ఎక్కడ పనిచేస్తున్నట్టు కనిపించట్లేదు. బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ రెండే అంటూ కూడా చెప్తూ ఉన్నారు కిషన్ రెడ్డి. అలాగే ఇక సింగరేణిని ఇష్టానుసారంగా దోచుకున్నది బీఆర్ఎస్ నేతలు కాదా అంటూ కూడా ఆయన అడుగుతున్నారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఇంకా అనేక విషయాలను బీఆర్ఎస్ పై అలాగే అధికార సర్కార్ని ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి విషయాలను కూడా ఇక్కడ మనకి పొందుపరిచినట్లుగా తెలుస్తుంది. సో ఇక బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఈ నేతలు కావచ్చు, ప్రస్తుతం ఉన్న అధికారం కావచ్చు, ఇంతకుముందు ఉన్నటువంటి అధికారం కావచ్చు, రెండు కూడా ఒకేలాంటి పరిపాలన కొనసాగిస్తున్న తప్ప ఎక్కడ కూడా ప్రజలకైతే న్యాయం జరగట్లేదు అంటూ మాత్రం ఆయన చెప్తూ ఉన్నారు. సో మరొక వార్త ఎక్స్క్యూజ్ మీ సో ఇక మరొక వార్త మనం చూసినట్లయితే నీట్ వివాదంపై ఉన్నత స్థాయి కమిటీ అంటూ ఇక్కడ మనకు ఒక వార్త అయితే సంచలనంగా కనిపిస్తుంది. అలాగే ఇస్రో మాజీ చీఫ్ కె రాధాకృష్ణన్ నేతృత్వంలోని 7 సభ్యులతోటి ఈ కమిటీ ఏర్పాటు చేయాలి. 2 నెలల్లోగా కేంద్ర విద్యాశాఖకు నివేదికను కూడా సమర్పించాలి. ప్రకటించినటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి నీటికి సంబంధించి వివాదంపై మరిన్ని డీటెయిల్స్ మనకి 9th పేజీలో అయితే ఇచ్చారు మన విశ్వాంబర దినపత్రికలో. సో మొత్తంగా అయితే ఈ యొక్క ఉన్నత స్థాయి కమిటీ ఖచ్చితంగా ఇది ఉన్నత స్థాయి కమిటీకి చేరాలి. దీనిపై 7 సభ్యులతోటి కమిటీ ఏర్పాటు చేయాలి. 2 నెలల్లో ఇది మొత్తం కూడా విద్యాశాఖకు నివేదిక అందించాలి అంటూ ప్రకటించినటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి నరేంద్రన్ ప్రధాన్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా నీట్ మరి కొన్ని రాష్ట్రాల్లో మాత్రం కొన్ని రాష్ట్రాల్లో సేమ్ ఒకటే కాలేజ్కి సంబంధించినటువంటి విద్యార్థులందరికీ కూడా 720కి 720 నీట్ మార్క్స్ వచ్చినట్లుగా తెలుస్తుంది. సో ఒకే కాలేజ్కి సంబంధించి ఒకే విద్యార్థులకు ఒకే రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళకి ఎలా వస్తాయి అంటూ మరి కష్టపడి లక్షల ఫీజులు కట్టి కోచింగ్లు తీసుకొని చదివిన విద్యార్థుల జీవితాలు ఏం కావాలి అంటూ కూడా మరి చెప్తూ ఉన్నారు. సో 30 లక్షలకి కొన్ని పేపర్స్ లీకేజ్
ఫేస్ చేశారంటూ కొన్ని చోట్ల వస్తున్నటువంటి నీట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి వాదనలన్నింటినీ కూడా ఏఐటియుఎఫ్ ఇంకా ఇతరత్ర అనేక మరి సంస్థలన్నీ కూడా మరి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా దీనిపై సమగ్ర విచారణ జరిపించాల్సిందే, నీట్ ఎగ్జామ్ మళ్ళీ నిర్వహించాల్సిందే. పేద పిల్లలందరూ కూడా, పేద విద్యార్థులందరూ కూడా ఈ విషయంలో చాలా నష్టపోతున్నారు. లక్షలు ఉండి లేక తిని తినక కోచింగ్లు తీసుకొని డబ్బులు కట్టి వెచ్చించి ఇన్ని చేసి మరి ఇక్కడ పేపర్ లీకేజీలతోటి అందరూ 720కి 720 బై టు బై మార్క్స్ ఎలా తీసుకొచ్చుకుంటారు అంటూ కూడా కొన్ని వాదనలు అయితే వినిపిస్తున్నాయి. దీనిపై ఖచ్చితమైన ఉన్నత స్థాయి కమిటీ వేయాల్సింది అంటూ కూడా దీనిపై జరుగుతున్నటువంటి వివాదంపై మరిన్ని డీటెయిల్స్ కూడా మనకైతే 9th పేజీలు ఇచ్చారు. మొత్తంగా అయితే ఖచ్చితంగా ఇది రద్దు చేసి, ఇప్పుడు జరిగినటువంటి నీట్ ఎగ్జామ్ని రద్దు చేసి మళ్ళీ నెక్స్ట్ ఖచ్చితంగా నీట్ ఎగ్జామ్ని మరొకసారి పెట్టాల్సిందే, నిర్వహించాల్సిందే అంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కొనసాగుతుంది. ఈ విషయంలో కిషన్ రెడ్డి ఇంటిని కూడా ముట్టడించినటువంటి కొన్ని సంస్థలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. అయితే ఖచ్చితంగా ఈ విషయంలో స్పందించాల్సిందే, మంత్రులు దిగి రావాల్సిందే అంటూ కూడా మనకైతే ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఇక మరొక వార్త మనం చూసినట్లయితే కేసీఆర్ను సీఎం చేయడమే మా లక్ష్యం అంటూ ఇక్కడ మరొక వార్త కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ మారే ప్రసక్తే లేదు అంటూ కొంతమంది ఎన్నికల్లోని ఓటమిపై సమీక్షించుకుంటున్నామంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా మేము మళ్ళీ మా కేసీఆర్ని సీఎం చేసుకుంటామంటూ కూడా మరి మా తప్పులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము సరి చేసుకుంటాం తప్పితే ఇంకా మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా కేసీఆర్ని విడిచిపెట్టి వెళ్లేదే లేదు అంటూ కూడా ఇక్కడ మరి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇతరత్ర మంత్రులు కూడా చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి అధికార సర్కార్ మాత్రం ఖచ్చితంగా కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా మరి కాంగ్రెస్లో విలీనం చేసే దిశగా పయనిస్తామంటూ కూడా ఇక్కడ రేవంత్ చెప్తున్నారు. అయితే ఇక సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖను కూడా రాసినట్లుగా మరొక వార్త అయితే మనం చూద్దాం. కాంగ్రెస్ను నమ్మి నిరుద్యోగులు రోడ్డున పడ్డారంటూ గ్రూప్ 1 డిఎస్సి అభ్యర్థులకు ఇచ్చినటువంటి హామీలు ఏమయ్యాయి అంటూ కూడా కాంగ్రెస్ని నిలదీసినటువంటి హరీష్ రావు ఇక ఇచ్చిన హామీలన్నింటినీ ఏమయ్యాయి, కేబినెట్ భేటీలో నిరుద్యోగుల గురించి చర్చించారా మీరు అంటూ కూడా క్వశ్చన్ చేశారు. లేఖలో అనేక విషయాలపై ప్రశ్నించినటువంటి మాజీ మంత్రి హరీష్ రావు అంటూ కూడా చెప్తున్నారు. మొత్తంగా అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చట్లేదు. మరి అనేక హామీలు ఇచ్చేసి మీరు అధికారం చేజిక్కించుకున్నారు, కానీ మరి ఇప్పుడు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలి కదా అంటూ కూడా ఆయన ఒక లేఖ రాశారు, బహిరంగ లేఖ రాశారు సీఎం రేవంత్ రెడ్డికి. మరి ఆ లేఖలు అనేక విషయాలను కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. అలాగే ఇక పంటలు సాగు చేసేది ఎలా, తెలంగాణలో అడుగంటినటువంటి ప్రాజెక్టులు అంటూ మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. వర్షాకాలంలో జాడలేని చినుకులు, బోసిపోయిన కృష్ణ గోదావరి నదులు, ఎగువ నుంచి ప్రారంభం కాని వరద, గతేడాది నీళ్లు రాక ఎండిపోయిన ప్రాజెక్టులు, సాగునీరే కాదు తాగునీటికి కూడా కట్టకటే అంటూ కూడా ఇచ్చారు. ఇంక ఇప్పుడు సాగునీరు అసలు అది విడిచిపెట్టండి, కానీ మనిషి మనుగడకు బ్రతకడానికి వారి జీవనం కొనసాగించడానికి గుక్కడి నీళ్లు తాగడానికి కూడా కట్టకట్టలాడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నీటి చుక్క కరువాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఎక్కడ చూసిన ప్రాజెక్టులన్నీ కూడా ఎండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మరి వర్షపు నీటి చుక్క జాడ లేకుండా అయిపోయింది అంటూ కూడా కృష్ణా గోదావరి నదులన్నీ కూడా బోసిపోయినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అలాగే వర్షాల కోసం ఎదురు చూస్తున్నటువంటి అన్నదాతలు అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 2nd పేజీలో ఇచ్చారు. మొత్తంగా అయితే ఇక ప్రాజెక్టులో కూడా వర్షపు నీటి చుక్క రాక అయోమయం పరిస్థితులు, ప్రజలు పంటలు సాగు చేసుకునే విషయం పక్కన పెట్టినట్లయితే అసలు మనిషి జీవించడానికి కనీసం త్రాగటానికి కూడా నీటి చుక్క లేని పరిస్థితి కొనసాగుతుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే ఇక మరొక వార్త మనం చూసినట్లయితే రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేందుకు యత్నం అంటూ ఇక్కడ మాజీ మంత్రి కేటీఆర్ చెప్తున్నారు. తెలంగాణలో బొగ్గు అమ్మకాలకు బీఆర్ఎస్ వ్యతిరేకించింది. ఇక సింగరేణి సంస్థను ప్రైవేటు పరం చేయాలని కాంగ్రెస్ కుట్ర చేస్తుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అన్ని రంగాల్లో ప్రజలను ద్రోహం చేస్తున్నటువంటి కాంగ్రెస్, అన్ని రంగాల్లో కూడా ప్రజలను మభ్యపెడుతూ ద్రోహం చేస్తుంది మాత్రం ప్రజెంట్ సర్కార్ కాంగ్రెస్ అంటూ మనకి కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారు. ఇక సరైన సమయంలో ప్రజలు బుద్ధి చెప్పడం అనేది ఖాయం. మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఇంకా అనేక విషయాల్ని కూడా రేవంత్ రెడ్డిపై మాట్లాడారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. మొత్తంగా అయితే రాష్ట్రాన్ని ప్రజెంట్ తాకట్టు పెట్టేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు అంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అలాగే ఇక మరొక వార్త చూస్తే రాష్ట్రాల అభివృద్ధికి తోడ్పాటు అంటించారు. బ్యాటరీ కార్లకు నో జీఎస్టీ, చిరు వ్యాపారులకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకున్న 53వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలోని నిర్మలా సీతారామన్ ప్రకటన చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి హాజరైన బట్టి విక్రమార్క, పయ్యావుల కేశవ్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగినటువంటి 53వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో
రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే ఏపీ నుంచి పయ్యావుల కేశవ్, తెలంగాణ నుంచి బట్టి విక్రమార్క ఈ యొక్క సమావేశానికి హాజరయ్యారు. ఇక్కడ మాత్రం బ్యాటరీ కార్లకు నో జీఎస్టీ అంటూ, చిరు వ్యాపారులకు కూడా నో జీఎస్టీ అంటూ రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కొరకు మాత్రం తోడ్పాటుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా మరి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలియజేసినట్లుగా మనకి విశ్వంబర దినపత్రికలు ఇచ్చారు. సో అలాగే మరొక వార్తాపత్రిక మనం చూసుకున్నట్లయితే మనం వెలుగు దినపత్రిక చూద్దాం. వెలుగు దినపత్రిక చూసినట్లయితే మనకి ఫస్ట్ ప్రధానంగా అంటే మనకి ఇక్కడ నీట్ పై సిబిఐ దర్యాప్తు కొనసాగించాలి అంటూ ఇది ఒక పెద్ద చర్చనీయాంశం అయితే అయిందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా నీట్లో పేపర్ లీకేజ్ అయింది కాబట్టి ఈ నీట్ ఎగ్జామ్ అనేది రద్దు చేసి మళ్ళీ కొత్తగా నిర్మించాల్సిందే. ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి పిల్లలందరికీ కూడా, విద్యార్థులందరికీ కూడా మరొకసారి ఈ ఎగ్జామ్ నిర్వహించాలి అంటూ కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా పేపర్ లీకేజ్ అనేది మాత్రం జరిగింది అనేది కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ సిబిఐ దర్యాప్తు కూడా జరిపించాలి. దీనిపై ఒక కమిటీని కూడా వేయాలి, 7 సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీని కూడా వేయాలి అనేది కూడా మనకి ఇక్కడ మరి కొన్ని సంస్థలన్నీ కూడా ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్నారు. అలాగే మంత్రుల ఇళ్లను కూడా ముట్టడిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో అలాగే ప్రధాన హెడ్లైన్ అయితే మనకు అది ఇచ్చారు. సో మరొక వార్త చూస్తే 1000 ఎకరాల్లో హెల్త్ టూరిజం హబ్ ఉంటుంది అంటూ కూడా మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి. అలాగే శంషాబాద్లో ఏర్పాటు చేస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రకటన అయితే చేశారు. అలాగే దానికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే ఎయిర్పోర్ట్ పక్కనే పెద్ద ఆసుపత్రుల నిర్మాణం ఉండాలి, అన్ని రకాల వైద్య సేవలు అందేలా అభివృద్ధి చేయాలి, అభివృద్ధి సంక్షేమంలో ఏపీ సీఎం చంద్రబాబుతో పోటీ పడతామని కూడా ఆయన వెల్లడించారు. అంటే ఏపీ సీఎం చంద్రబాబు చాలా అభివృద్ధి పనుల్లో ముందుంటారు, ఆయన అభివృద్ధి బాగా చేస్తారు, ఆయనతో పోటీ పడి మరీ చేస్తారు, ఆయనే చాలా బాగా చేశారు అంటే నేను ఇంకెంత బాగా చేస్తానో చూడండి అన్నట్లుగా మాత్రం ఆయనతో పోటీ పడతాము అంటూ రెండు తెలుగు రాష్ట్రాలు కూడా హెల్త్ టూరిజంలో ఏర్పాటు చేయడంలో హెల్త్ టూరిజం హబ్బులుగా తయారు చేస్తాము 2 తెలుగు రాష్ట్రాలు అన్నట్లుగా ఆయన చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో అలాగే ఇక మరొక వార్త మనం చూసినట్లయితే కేసీఆర్ వల్లే సింగరేణి ఆగమైంది అంటూ ఇక్కడ మంత్రి కిషన్ రెడ్డి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అప్పుల చేసి జీతాలు ఇయ్యలేని పరిస్థితికి తెచ్చిండు కేసీఆర్ అంటూ కూడా సింగరేణిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కేసీఆర్ పై ఫైర్ అంటూ కూడా మనకి ఇక్కడైతే వెలుగు దినపత్రికలు ఇచ్చారు. ఇక జెన్కో నుంచి సింగరేణికి 8,56 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయంటూ కూడా ఇచ్చారు. ఇక బొగ్గు విద్యుత్కు సంబంధించి 30,000 కోట్లు పెండింగ్లో ఉన్నాయి, వాటిని కేసీఆర్ అసలు ఎందుకు ఇప్పియలేదు అంటూ కూడా సింగరేణికి సంబంధించి ఓట్ల కోసమే వాడుకున్నారు తప్ప సింగరేణికి చేసిన న్యాయం ఎక్కడ లేదు అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో మాత్రం నియోజకవర్గాలు పునర్విభజన చేయడం తప్పదు అంటూ కూడా ఇచ్చారు. అలాగే ఇంకా ఆయన ఏం చెప్తున్నారంటే కార్మికుల డ్యూటీ కోసం కూడా ఎమ్మెల్యేల చుట్టూ తిరిగే పరిస్థితి తెచ్చిండు కేసీఆర్ అంటూ ఇచ్చారు. సింగరేణిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ పెట్టుకున్నప్పుడు కేటీఆర్ నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు అంటూ కూడా చెప్తున్నారు. 10 ఏళ్లలో జరిగిన అక్రమాలపై రాష్ట్ర సర్కార్ విచారణ జరపాలి, పారదర్శకంగా గనుల వేలం నిర్వహిస్తున్నామని కూడా ఇక్కడ మనకి కిషన్ రెడ్డి వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా అయితే కేసీఆర్ సింగరేణిని ఆగమాగం చేసి కనీసం అక్కడ పనిచేస్తున్నటువంటి వర్కర్స్కి జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి కొనసాగేలా తీసుకొచ్చిందంటే కేసీఆర్దే ఈ ఘనత అంటూ కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ విషయంలో ప్రజలందరూ కూడా బుద్ధి చెప్తారు అంటూ కూడా మరి సింగరేణికి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అంటూ మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఇక్కడ సేమ్ అదే టైంలో మనకి ఇక్కడ కేటీఆర్ కూడా దానిపై స్పందించారు. బొగ్గు తీయకుండా ప్రైవేటు కంపెనీలకు అడ్డుకున్నారు అంటూ వేలాన్ని వ్యతిరేకించడం కాబట్టే సింగరేణిలో పాల్గొంటున్నాం అంటూ కూడా కేటీఆర్ కూడా మాట్లాడుతున్నారు. రేవంత్, బట్టి, కిషన్ రెడ్డిలు తెలంగాణ సమాజం వాళ్ళ ముగ్గురిని కూడా తెలంగాణ సమాజం అసలు క్షమించదు అంటూ కూడా ఇక్కడ కేటీఆర్ కూడా ఫైర్ అవుతున్నారు. అసలు చేసిందంతా మీరే అంటూ ఒకరిపై ఒకరైతే విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ప్రజెంట్ సింగరేణి గురించి జరుగుతున్నటువంటి ఈ సమాచారం ఇదంతా. సో అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే రుణమాఫీ కోసం 10,000 కోట్ల అప్పు అంటూ ఇక్కడ మనకి రుణమాఫీకి సంబంధించి ఇచ్చారు. వచ్చే నెలలో తీసుకోనున్న ప్రభుత్వం ఇప్పటికే ఆర్బీఐకి అధికారుల విజ్ఞప్తి, మిగతా నిధులు ఇతర మార్గాల్లో సమకూర్చుకోవాలని కూడా నిర్ణయాలు. రుణమాఫీకి 31,000 కోట్లు అవసరం ఉన్నాయి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. సో రైతు రుణమాఫీ ఆగస్టు 15 వరకు చేస్తాము, 2 లక్షల రుణమాఫీ అనేది చెప్పారు. సో ఎక్కడి నుంచి అయితే మరి బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు ఎక్కడి నుంచి అయితే రైతు రుణమాఫీ ఆగిపోయిందో మరి రైతు రుణమాఫీ అనేది బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే 2 విడతలుగా చేశారు.
కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ సర్కార్ మాత్రం ఒకే దఫాలో 2 లక్షల వరకు కూడా 31,000 కోట్లు ఖర్చు చేసి మరి ఒకే దఫాలో 2 లక్షల రుణమాఫీ జరుగుతుంది అంటూ కూడా వాళ్ళకి ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఆ రైతు రుణమాఫీ జరుగుతుంది అనేది కూడా మనకి సెకండ్ పేజ్లో క్లియర్గా వివరించారు. సో మరిన్ని డీటెయిల్స్ కూడా సెకండ్ పేజ్లో మనం చూడొచ్చు. మొత్తంగా అయితే రెండు లక్షల రైతు రుణమాఫీ అనేది ఒకే దఫాలో చేస్తాము అంటూ సీఎం రేవంత్ రెడ్డి మనకైతే మరి రైతులకైతే ఇది ఒక శుభవార్త అనే చెప్పొచ్చు. కానీ లాస్ట్ చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే 2 సార్లుగా 2 విడతలుగా మరి 2 దఫాలుగా ఆ యొక్క రుణమాఫీ అనేది చేశారు. అది కూడా చాలా తక్కువ బడ్జెట్తో చేశారు. కానీ ఇప్పుడైతే 31,000 కోట్లతోటి ఒకేసారిగా రైతులందరికీ కూడా రుణమాఫీ 2 లక్షలు చేస్తాము అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంకా మరొక వార్త చూద్దాం మనం. ఇక బొగ్గు గనుల వేలంపై బీఆర్ఎస్ డబుల్ గేమ్ ఆడుతుంది అంటూ కూడా అప్పట్లో సన్నిహితులకు కట్టబెట్టింది, ఇప్పుడేమో గగ్గోలు పెడుతుంది అంటూ కూడా బొగ్గు గనులకు సంబంధించి సింగరేణికి సంబంధించి కూడా ఒక వార్త అయితే సంచలనంగా కనిపిస్తుంది. 2015లో తాడిచెర్ల బ్లాక్ను ప్రైవేట్ కంపెనీకి ఇచ్చినటువంటి నాటి కేసీఆర్ సర్కారు ఇప్పుడేమో సింగరేణి కాదని ఆంధ్ర కంపెనీని ఏఎంఆర్కు 30 ఏళ్ల పాటు లీజు అంటూ అదే ఏడాది మినరల్స్ అండ్ మైన్స్ కూడా చట్ట సవరణకు బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. నాడు తెలంగాణలోని బొగ్గు బ్లాకులను కేంద్రం వేలం వేస్తే చోద్యం చేస్తూ నిరుడు వేలంలో పాల్గొనొద్దని సింగరేణికి ఆర్డర్స్ ఇచ్చి ఫలితంగా కోయగూడెం సత్తుపల్లి గనులు 2 ప్రైవేట్ కంపెనీలకు అప్పగించినటువంటి బీఆర్ఎస్ నేతలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. సో మొత్తంగా ఎటు చూసుకున్నా కూడా సింగరేణి విషయంలో మాత్రం ఒక సంచలన గేమ్స్ అయితే జరుగుతున్నాయి అంటూ సంచలన నిర్ణయాలు అయితే మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇటు కేటీఆర్ కావచ్చు, ఇటు కిషన్ రెడ్డి కావచ్చు, ఇద్దరు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. సో అలాగే మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలు కూడా మనకి ఫస్ట్ అయితే సిబిఐకి నీట్ అప్పగించాలి అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఫస్ట్ ప్రధానంగా మనం ఈరోజు ఏ పేపర్లో చూసినా కూడా నీట్ అయితే ఒక హల్చల్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క మరి పరీక్ష నిర్వహణ సంస్థ ఎన్టీఏ డీజీపైలు కూడా వేట వేయాలి అంటూ సంస్కరణలకు కమిటీలకు అప్పగించాలి అంటూ కూడా చెప్తున్నారు. మొత్తంగా అయితే మరి రాత్రనక పగలనక లక్షలు పోసి కోచింగ్లు తీసుకున్నటువంటి విద్యార్థుల భవిష్యత్ ఏమవుతుంది అని మరి 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలతోటి ఆట ఆడుకుంటున్నారు ఇప్పుడున్నటువంటి బీజేపీ సర్కార్ అంటూ కూడా మరి బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్రాల్లో మాత్రం 720 మార్కులకి నీట్లో 720 మార్కులు సాధించిన వారు కూడా బీజేపీకి సంబంధించిన వారే ఉన్నారు. ఆ రాష్ట్రాలు అయి ఉన్నాయి. మరి అలా ఎలా వస్తాయి అంటూ కూడా అదే కాలేజ్కి సంబంధించి అదే రాష్ట్రాలకు సంబంధించి అదే మరి కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళకి ఎలా వస్తాయి అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి దీనిపై ఖచ్చితమైన విచారణ జరిపించాల్సిందంటూ కూడా అనేక పేపర్లలో కూడా మనకి ఈరోజు అయితే ప్రతి పేపర్లో కూడా నీట్కి సంబంధించి మనకి ఇచ్చారు. ఇక నేడు జరగాల్సిన నీట్ పీజీ వాయిదా వేశారు. మరి రిజల్ట్ కూడా మరి ఎలక్షన్ మూమెంట్లో కాకుండా ఒక డేట్ అనేది ఇచ్చారు. ఆ డేట్ కంటే ముందుగానే రిజల్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అది ఎలా ఇస్తారు అంటూ కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఎల్లుండి నుంచి పార్లమెంటు సమావేశాలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో కేంద్రం నష్ట నివారణ చర్యలు తీసుకోవాలి. ఫలించిన విద్యార్థులు విపక్షాల ఒత్తిడి. ఇక పరీక్షల పవిత్రత కాపాడతామంటూ కేంద్రం కూడా ఒక వార్త అయితే చెప్తుంది. లీక్ రాకెట్ ముందు మోదీ నిస్సహాయం అంటూ ఇచ్చారు. అసమర్థ నాయకత్వంతో పిల్లల భవిష్యత్తుకు ప్రమాదం ఉంది అంటూ కూడా ఈ విషయంలో రాహుల్ కూడా స్పందించారు అనేది అయితే మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. సో అలాగే ఇక మరొక వార్త మనం చూసినట్లయితే తెలంగాణలోని రుణమాఫీ చరిత్రాత్మకం అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా చూద్దాం. తెలంగాణ వర్గాల అభివృద్ధికి ఇదే గ్యారంటీ చెప్పింది చేయటమే మా అలవాటు అంటూ రాహుల్ కూడా చెప్తున్నారు. 40 లక్షల కుటుంబాలకు లబ్ధి హర్షణీయం అంటూ ఖర్గే కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక శంషాబాద్లోని హెల్త్ హబ్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఇక విమానాశ్రయం వద్ద 500 నుంచి 1000 గజాల ఎకరాల్లోని 1000 ఎకరాల్లో ఈ యొక్క హెల్త్ హబ్ ఏర్పాటు చేయనున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా తెలంగాణ సీఎం అలాగే ఏపీ సీఎం ఇద్దరు కూడా పోటాపోటీగా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఇక వైసీపీ అక్రమాలపై బుల్డోజర్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఏపీలోని తాడేపల్లి ఇరిగేషన్ భూమిలో అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణం కూల్చివేత అంటూ కూడా ఇచ్చారు. 17 ఎకరాల బోట్ యార్డు భూమి స్వాహాకు కుట్ర. పార్టీ ఆఫీస్ కోసం 2 ఎకరాలు కేటాయిస్తూ జీవో ఆ భూమిని స్వాధీనం చేయని బలవనరుల శాఖ అయినా కూడా దానికి మరి అంతు లేకుండా అనుమతులు లేకుండా చేపట్టినటువంటి నిర్మాణం కాబట్టి అది కూల్చివేత అంటూ ఇచ్చారు. కానీ కొన్ని వార్తలు అయితే మనకి ఇచ్చారు. హైకోర్టు కూడా దీనిని ముట్టొద్దు, ఏం చేయొద్దు అని చెప్పినప్పుడు కూడా నిబంధనలకు అతిక్రమించి ఈ కూల్చివేతలు జరుపుతున్నారు అంటూ కూడా ఒక వార్త అయితే సంచలనంగానే మనకి ఇచ్చారు. సో దానికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి సెకండ్ పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు.
అలాగే ఇక సాక్షి దినపత్రిక కూడా చూద్దాం. మనకి సాక్షి దినపత్రికలో ఏమిచ్చారు అనేది మనం గమనించినట్లయితే ఫస్ట్ ఇంకా కొత్త చట్టమే ఇక నెక్స్ట్ అంటూ కూడా మనకైతే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో చూద్దాం దానికి సంబంధించి. భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి సర్కార్ చర్యలు, ఆర్ఓఆర్ 2020 చట్టం పూర్తిగా మార్చాలని కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది అంటూ మనకైతే ఇచ్చారు. అయితే మరిన్ని డీటెయిల్స్ మాత్రం మనకి 7th పేజీలో అలా 5th పేజీలో ఇచ్చారు. మెయిన్ అంటే మనకి ఒక కొత్త చట్టం తీసుకురావాల్సిందే భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి అంటూ 2020 చట్టం పూర్తిగా మార్చాలని కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఒక ప్రధాన హెడ్లైన్గా మాత్రం ప్రస్తావించారు. సో మరిన్ని డీటెయిల్స్ మనకి 5th పేజీలో అయితే ఇచ్చారు. అలాగే ఇక మరొక వార్త చూస్తే ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ అందించబోతున్నాం అంటూ ఇచ్చారు. ఎక్కడ ఎవరు ఏంటనేది చూస్తే పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయాల వరకు కూడా ఇది వర్తిస్తుంది అంటూ ఉచిత విద్యుత్ వర్తిస్తుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం, త్వరలోనే ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై విద్యా సంస్థల బిల్లులు కూడా చెల్లించనున్న సంబంధిత శాఖల విభాగాల అధికారులు అంటూ కూడా ఇచ్చారు. సో దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కూడా మనకైతే 5th పేజీ ఇచ్చారు. మొత్తంగా అయితే దాని సారాంశం వచ్చేసి ప్రభుత్వ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయాల వరకు కూడా విద్యుత్ బిల్లులు కట్టాల్సిన అవసరం లేదు. అది త్వరలోనే జీవోలు కూడా విడుదల చేస్తామంటూ కూడా మనకి కీలక నిర్ణయాలు అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక ప్రపంచ స్థాయి హెల్త్ హబ్గా చూపిస్తాము అంటూ రేవంత్ రెడ్డి చెప్తున్నారు. కార్యక్రమంలో ప్రసంగిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 1000 ఎకరాల్లోనే ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇది శంషాబాద్ విమానాశ్రయానికి దగ్గరలో ఉండే విధంగా ఇది ఏర్పాటు చేస్తాం. ప్రతి దేశం నుంచి ఎవ్వరు, విదేశాల నుంచి ఎక్కడి నుంచి ఎవ్వరు వచ్చినా కూడా మొత్తం ఇక్కడ వాళ్ళకి ప్రతి ఒక్కరు వైద్యం పరంగా అన్నీ కూడా వాళ్ళకి క్లియర్ కట్గా ఉండాలి అనేది ఆయన ఉద్దేశం అంటూ. అలాగే ఏపీ సీఎం తోటి పోటీ పడి మరి నేను పనులు చేస్తాను, 18 గంటల వరకు కూడా వర్క్ చేస్తామంటూ కూడా మనకి చెప్పడం జరుగుతుంది. సో ఈ రోజైతే మనకి పేపర్లో చూసినట్టుగా మెయిన్ అంటే మనకి నీట్ గురించి ఎక్కువ అంటే మనకి నీట్ పేపర్ లీకేజ్కి సంబంధించి ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. అలాగే బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి కూడా మరి సింగరేణికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు. అలాగే ఇక ఇప్పుడు పాత కొత్త అధికారులందరూ కూడా మరి సమన్వయం అవుతూ ఇప్పుడు బీఆర్ఎస్కి మరి అసలు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తాను అంటూ రేవంత్ రెడ్డి చెప్పడం. అలాగే ఒకప్పుడు ఇదే పని సీఎం కేసీఆర్ చేశారు, అదే బాటలో నేను నడుస్తున్నా అన్నట్లుగా మనకి ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నారు. సో ఈ రోజైతే మనం ఏ పేపర్లో చూసినా కూడా యాస్టీస్గా ఇవే న్యూస్లు ఉన్నాయండి. ఇదండి ఇవాళ పేపర్ ముచ్చట కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ ముచ్చట కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.